भयभक्ति
స్తుతిస్తున్నాం నాయనా. మీ దీన దాసుడు గారు శిశుకల గారి యొక్క జ్ఞాపకం చేస్తున్నాం. ఈ వివాహాన్ని మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించండి. ఇరువురు వధువురు ఇరువురు మీ పాసందికి చేరి ఉన్నారు. వీరికి ఇచ్చే హెచ్చరికల విషయంలోనూ మీ సన్నిధి కాంతి ప్రసన్నత మీ బిడ్డల మీద ఉంచండి. వారికి ఉన్నటువంటి కాపుదలు అనుగ్రహించి ఆ మాటలు వారి హృదయంలో ఉంచుకొని జీవితకాలము నాయన నీ మాటకు లోబడి జీవించినట్లు సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ మీరు పొందమని ఈ బిడ్డలు ఇరువురిని ప్రత్యేకించి సరిమెళ లేదు కాబట్టి గ్రంథం నుండి 24 వచనం వరకు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదునని ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి చూచటికై అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆ చోటిని మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రముఖ శరీరులై ఉందరు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగా. మరి యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం పాస్టర్ రాయల్ గారు వచ్చి లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడమలేదు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే చేసుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా గరుడా నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా. అయ్యా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి అయ్యా నీ ప్రియతమ కుమారులైన ఆనకన్న కుమారుడైన తండ్రి వారి యొక్క ప్రేమను ఇచ్చిన దేవా నీకు స్తోత్రములు. ఆనాడు ఏదైనా తోటలో అవ్వను ఆదామును ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రములు. ఒక్కళ్ళను కూడా మీరు ఆశీర్వదించండి. ఈ ముందు ఉన్న కార్యక్రమాన్ని మీరు పరిశుద్ధపరిచి మీరే తండ్రి ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తితో నింపి జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటి మీరు ఆశీర్వదించండి. బిడ్డలిద్దరు కూడా తండ్రి నీ నామమున ప్రతి ఒక్కళ్ళను కూడా మీరు ఆశీర్వదించి దీవించమని మా ప్రభు అయిన యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. టీవీలో ఆయా సభలలో దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా అందిస్తూ వచ్చిన దైవజనులు రెవరెండ్ పి రాంబాబు గారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాము. అలాగనే జీవానంద గారు కూడా వచ్చి కూర్చోవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాము. మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. చేరి వచ్చినటువంటి వారందరూ దైవ చిత్తానుసారంగా ప్రవేశపెట్టబడుతూ ఉన్న సహోదరులు దైవ సేవకులైన వారికి అందరికీ, పిల్లలకు పెద్దలకు క్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన నామంలో ప్రత్యేక శుభవందనాలు, దైవ దీవెనలు అందిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి విశ్వాసముంచి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఏమైంది అనిపించుకునేదాకా ప్రసంగం చేయడం దాదాపు నాకు అలవాటు లేదు. తదుపరి కార్యక్రమం కూడా ఉంది కనుక చాలా సమయోచితంగా క్లుప్తంగా గట్టిగా చెప్పాలంటే ఒక 15 నిమిషాల లోపే, నాకు వాస్తవంగా పాపం టైం ఎవరు పెట్టలేదు కానీ కొంత టైం సెన్స్ అనేది మనకు ఉంటుంది కదా, అందువల్ల చాలా సమయోచితంగా దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. చాలా రోజు భార్యాభర్తలైన వారు, దేవుని సృష్టిలో ఉన్నటువంటి మనుష్య జాతి, ఏమాత్రం రవంత ఆలోచించగలిగినటువంటి వారందరికీ ఉన్న ఒక మీమాంస లేదా ఒక సందేహం ఈ సమయంలో నివృత్తి చేసి లేక ఆ అనుమానాన్ని తీర్చి అదే ప్రసంగంగా కూడా ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్లో ఇందాక ప్రియ సహోదరులు చదివించారు. ఆదికాండం 3వ అధ్యాయంలో 21 నుంచి, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, తీయబడిన గనుక నారి అనబడును, హత్తుకొనును, వారిరువురు ఏక శరీరమై ఉందురు. బేసికల్గా వివాహము లేక పెండ్లి అనగానే యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారు, మరి ప్రత్యేకంగా బైబిల్ కనీసం అవగాహన కలిగినటువంటి వారందరూ కూడా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, హవ్వమును ఆదాము దగ్గరికి తండ్రి అయినటువంటి దేవుడు తీసుకురాగానే ఆదాము ఒక మాట అంటున్నాడు, నరుని నుండి తీయబడితివి గనుక నీవు నారి అనబడతావు. తీయబడినటువంటి పరిస్థితి ఎలాగుందంటే, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం. అంటే మన మధ్య సుమలత మరియు జాన్ వెస్లీ అనబడేటువంటి అవనస్తులు ఉన్నారు. వీరిరువురిని ఈ సభాస్థలిలో ఒకే స్థలంలోనికి తీసుకురావడానికి ముందు ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, ఈయన ఎక్కడో పెరిగి ఎక్కడి నుంచో వచ్చాడు. ఆ మధ్య పాట కూడా ఉంది, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి. నాకెందుకు కొంచెం వాక్యానుసారంగా అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. వాక్యావగాహన లేనప్పుడు అలాగే ఉంటుంది, ఎక్కడెక్కడో పుట్టడం కాదు, ఎక్కడెక్కడో పెరగడం కాదు. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా, ఆయన ఎక్కడ పెరిగి వచ్చినా ప్రామాణికంగా దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, అసలు ఏమి ముందు వేరు చేయబడింది ఆయన ఎముక ద్వారా, ఎముకగా అదే పురుషుని దగ్గర తీసుకురాబడింది. అందుకే దేవుని ఏర్పాటు లేకపోతే ఎన్ని పెళ్ళిళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా సెట్ అవ్వవు. పర్టికులర్ కన్సర్న్ ఎముక వచ్చినప్పుడే ఆ సంబంధం సెట్ అవుతుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఒంటరిగా ఉన్నటువంటి నరుడు ఇద్దరిగా మారడం, ఇద్దరిగా మారినటువంటి వారు మరలా ఒకటిగా చేయబడడం, ఒకటిగా చేయబడినటువంటి అనుభవాన్నే దేవుడు వివాహం అని పేరు పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో ఆదాము తన భార్యను చూసి దేవుని సమక్షంలో పలికిన మాట ఏంటంటే, ఈ హేతువు చేత లేక ఈ కారణాన్ని బట్టి, ఇక్కడేమన్నాడంటే కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. కాబట్టి ఎందుకంటే ఆయనలో నుంచి ఆమె తీయబడింది, తీయబడిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి తేబడింది, ఆయనలో భాగం మరలా ఆయన దగ్గరికి తేబడింది. కాబట్టి పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. ఇది న్యాయసమ్మతమైనటువంటి మాట. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాసిన పత్రికలో కూడా ఇందాక సహోదరులు చదివించారు. చూస్తారా ఆ మాట కూడా చూస్తారా? ఎఫెసి పత్రిక దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును,
వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. బైబిల్లో వివాహాన్ని ఏమని చెప్పాడంటే మర్మము అన్నాడు అండి. వివాహము అనేటువంటిది దేవుని వాక్య క్రమంలో వ్రాయబడిన విషయం ఏంటంటే మర్మము. మర్మము అంటే సహజంగా మనకు అర్థం కాంది. విచ్ ఈస్ కెప్ట్ యాజ్ మిస్టరీ, విచ్ ఈస్ కెప్ట్ యాజ్ సీక్రెట్లీ, ఇట్ ఈస్ కాల్డ్ మిస్టరీ. ఏదైతే రహస్యంగా మన బాహ్య సంబంధమైన దృష్టికి, బాహ్య సంబంధమైన జ్ఞానానికి అందదో దాన్ని మర్మము అన్నాడు. బైబిల్ అది కూడా చెప్పాడు. దేవుడు తనను ప్రేమించిన వారికి ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, హృదయమునకు గోచరము కాలేదు. మనకైతే unto us those who are having the spirit of the Lord, దేవుని ఆత్మను కలిగినటువంటి వారికి మాత్రం దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచాడు. ఏదైతే రహస్యమో, ఏదైతే మర్మమో, ఏదైతే మానవ సంబంధమైనటువంటి జ్ఞానానికి అందదో ఆ విషయాన్ని దేవుడు తన ఆత్మ వలన తన పిల్లలైన వారికి బయలుపరిచాడు అని వాక్యం చెప్తుంది. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవడం చాలామంది పెద్దోళ్ళు ఒప్పుకోరు. ఈ మాటకి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. నవమాసాలు మోసి కని పెంచి కడుపులో ఉన్నప్పుడు వాడి కాళ్ళు దెబ్బలు తిని పెద్ద అయిన తరువాత వాడు చేసే తప్పుడు పనుల వల్ల గుండెల మీద దండించుకుని ఇంత ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచి వాడిని ఒక దారిలో తెస్తే, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని వచ్చింది ఒక తల్లి మీటింగ్ అయిన తర్వాత. ఏ విషయం చేయనమ్మా, ఆరోగ్య విషయం చేయినా లేకపోతే కుటుంబ క్షేమం కోసం చేయినా, ఏంటి ఏం చేయమంటారు అని అడిగినప్పుడు, పెళ్లి కాక ముందు నేను లేదే నా బిడ్డ అసలు నా ముఖం చూడకుండా ఉండేవాడు కాదయ్యా. వంటగదిలోకి వెళ్ళినా అమ్మే, బయటికి వెళ్ళినా అమ్మే, ఇంట్లో ఉన్న అమ్మే, అమ్మ 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 అంటూ ఉండేవాడు. పెళ్ళయిన తర్వాత ఏం మాయ చేసిందో, ఏం మందు పెట్టిందో, సోమలతం వింటున్నావా, ఏం చేసిందో ఏమో తెలీదు. అసలు అమ్మ ఊసే లేదు, అమ్మ ప్రసక్తే లేదు. అమ్మాయి కోపం చూస్తుంది. అమ్మ ఊసే లేదు, అమ్మ ప్రసక్తే లేదు. నా బిడ్డనా కాకుండా పోతున్నాడు అయ్యా అంది. నేను అడుగుతా మిమ్మల్ని, మందులు పెడితే మనుషుల హృదయాలు మారుతాయండి? మాట్లాడాలి. మనకొక భయంకరమైన దరిద్రకరమైనటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి ఆనవాయితీ. పెళ్ళైన తరువాత దేవుని యొక్క సృష్టి, దేవుని ఏర్పాటు చొప్పున భార్య భర్తను విడిచి, భర్త భార్యను విడిచి ఉండలేరు. ఇది దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ఏర్పాటు. పెళ్ళవగానే ఏమైందో ఏమో, నా బిడ్డ నన్ను మర్చిపోయాడని ఆ తిక్కల తల్లి అనుకోవడం. అలాగే సమాజం కూడా మందేమన్నా పెట్టారేమో తీసుకెళ్ళి చూపించంటారు. నేనంట మందేదైనా పెడితే ఎఫెక్ట్ దేనికి కలిగిద్ది అంటే శరీరానికి కలిగిద్ది. అవునా? మోషన్స్, వామిటింగ్స్ అవడం, లేకపోతే ఇంకేదైనా జరగడం జరిగిద్ది. మనసుకి ఎట్లా జరిగిద్ది? పెట్టుడు మందులు పెడితే మనసే మారే పని అయితే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం అవసరం అంటారా? సిలువలో రక్తం కార్చడం అవసరం అంటారా? పెట్టుడు మందు అయ్యా మాట్లాడొద్దు ప్లీజ్ అమ్మా. పెట్టుడు మందు పెడితే మనిషి యొక్క మనసు మారే పద్ధతి అయితే లోకములో ఉన్న వారందరికీ పెట్టుడు మందులు పెడితే సరిపోతాయి. మన బలహీనతను, మనకున్నటువంటి అవివేకత్వాన్ని వాళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటారు. గడ్డగరుడాక అని ఉంటుంది, చేతిలో వేయగానే 98 degrees ఫారెన్హీట్ మన బాడీలో ఉంటుంది. అది మన మీదే కాదు, కోడి మీద కనుక వేస్తే ఇంకా గడ్డగట్టిపోతుంది. కోడికి ఇంకెక్కువ ఉంటుంది హీట్. మనుషుని యొక్క శరీర ఉష్ణోగ్రతను బట్టి ఆ గడ్డగరుడకు పసరై కానీ అది గడ్డగట్టింది. మనసులు మారవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇంతకీ సమస్య ఏంటంటే మరి మహానుభావులు చెప్పేది కాదు, సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట. ఆది కాండములోనేమో ఆదాము గారే చెప్పాడు, ఆది మానవుడు. కాబట్టి పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటాడు. త్వరగా తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను, అంటే మొత్తానికి ఏదో హేతు ఉంది, ఏదో రీజన్ ఉంది అక్కడ. విషయాన్ని ఈరోజు అమ్మగా బాధపడేటువంటి ప్రతి తల్లి కూడా ఒకప్పుడు ఆమె ఆ ఇంటి కోడలే కదండి. ఈరోజు బిడ్డలు ఏ పరిస్థితిని బట్టి తల్లి వేదన పడతా ఉంటుందో ఒకానొకప్పుడు ఆ తల్లి కూడా అదే తల్లిగా ప్రకటించబడతారు. వాక్యం చెప్తుంది, వివాహమైన తదుపరి తల్లిదండ్రులను విడిచి, స్త్రీకి కూడా చెప్పాడు బైబిల్లో, కీర్తన గ్రంథం 45లో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గము, అతడు నీ రాజు, నీ సౌందర్యం. అయితే సమాజం మింగిల్గా ఎక్కడంటే భార్యను ప్రేమించు లేక భర్తను ప్రేమించు కాదంట్లా,
తల్లిదండ్రులను విడిచి హత్తుకోవడం అంటే ఇది ఎంతవరకు న్యాయం? నేను ముగించబోతున్నా, ఒక్క మాట ఎత్తి విడుస్తా మీకు. ఒక పురుషుడుగా స్త్రీగా బిడ్డించినప్పుడు ఎవరు కనిపిస్తారంటే అమ్మ. అంటే మనకి కళ్ళు తెరిచి నేనంటే అమ్మతో మొదలవుతుంది. అంటే ఫస్ట్ సృష్టించబడిన తరువాత ఆదాము జీవితం మొదట ఎవరితో మొదలైంది? దేవునితో మొదలైంది. ఆది పితరుడైన ఆదాము గారికి జీవితం ఎవరితో మొదలంటే దేవునితో. ఆదాము ఒంటరిగా ఉండుట, హవ్వకు వచ్చేపాటికి దేవుడు ప్లస్ భర్త. వాక్యం చెప్తుంది సృష్టి ఆది నుండి దేవుడు తర్వాత స్త్రీని చేశాడు. అంటే ముందు భర్త, తర్వాత భార్య మొదలైంది. దేవునికి స్తోత్రం. మన జీవితం వేరు, మన అనుభవం వేరు, మన క్రమం వేరు. ఆదాము హవ్వల క్రమం వచ్చేపాటికి దేవుడు నేర్పించిన క్రైస్తవ ఆదాముకి మొదలు దేవునితో యాత్ర మొదలైంది. హవ్వమ్మకి దేవుని దోషమైన దుఃఖమైన సకల పరిస్థితుల్లో ద ప్రయారిటీ షుడ్ గోస్ టు ద లార్డ్ ఫస్ట్ ఇన్ దై లైఫ్. దేవునికి మన మధ్యటువంటి దైవజనులు, పాత మామూలు ప్రాంతం నుంచి దైవజనులు వజ్రం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఉన్నారా వజ్రం గారు? వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దివ్యమైనటువంటి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి వివాహ క్రమంలో ఇంతవరకునైనా మీ సాన్నిధ్యాన్ని ఈ స్థలంలో ఉంచి దివ్యమైన శ్రేష్టమైనటువంటి మాటలు మీరు అందించిన విధమును బట్టి మీకు వందనాలు. ఏ ఉపదేశము ప్రభువా ఈ స్థలంలో చేయబడిందో ఇది ఒక ఆచారపరమైనటువంటి విధానం కాక ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో ప్రియులు దాన్ని స్వీకరించి వాక్య సంబంధమైనటువంటి విధానంలో వారి భవిష్యత్తు జీవితాన్ని కట్టుకోవడానికి కృపను అనుగ్రహించండి. జరగబోయే క్రమం అంతట్లో మీ సన్నిధిని, మీ సహాయాన్ని, మీ ఆలోచన కోరుకుంటూ మీ కృపాస్తులకు ఎత్తుపడుతూ మీ నామపేట నూతనముగా జత చేయబడుతున్న బిడ్డలను ఆశీర్వదిస్తూ దీవిస్తూ మీ కృపాస్తులకు ఎత్తుపడుతూ మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామపేట స్తుతించి ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనవులు సవీనముగా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. వివాహం నిమిత్తం మనం అందరం సమకూర్చబడి ఉన్నాము. వివాహం జరిగించడానికి దైవజనులు రాంబాబు గారు గుంటూరు నుంచి మన మధ్యకు వచ్చినారు. వారు మంచి వర్తమానం వాక్యం ద్వారా హెచ్చరింప చేశారు. అలాగనే వివాహాన్ని వారి చేతుల ద్వారా జరిగించవలసిందిగా ప్రభు పేరిట తెలియజే. వరుడు చిరంజీవి జాన్ వెస్లీ, అలాగే వధువు చిరంజీవి సౌభాగ్యవతి సుమలత, గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పెదపూడి గ్రామ వాస్తవ్యులు శ్రీ కాకర్లమూడి దావీదు లూదియమ్మ గారు కనిష్ట పుత్రిక. వీరిరువురికి ఈరోజు అనగా 7వ తారీఖు 3వ నెల గురువారం ఉదయం 10:30 అన్నారు. కానీ మన ఇండియన్ టైమింగ్స్ కనుక ప్రస్తుత సమయంలో కార్యక్రమం దైవిక ఏర్పాటును బట్టి జరిగించబోతూ ఉన్నాం. అయితే వివాహం చేయడానికి ఆక్షేపణలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి ముందస్తుగానే తెలియపరచండి. జాన్ వెస్లీ సుమలత అనబడేటువంటి యవన పురుష స్త్రీ
ఏ ఆక్షేపణ లేనట్లయితే చేరి వచ్చినటువంటి వారందరూ మీ కుడి హస్తాలు పైకెత్తి చూపించిన విషయాన్ని మేము గ్రహించగలుగుతాం. కొంతమంది చేతులు ఎత్తడం లేదు, దయచేసి అన్నిదా భావించొద్దు. ఇది ఘనమైనటువంటి కార్యం, దైవిక కార్యం కనుక తప్పనిసరిగా మీ అందరూ దీవెనకరమైనటువంటి మీ కుడి హస్తాలు ఎత్తి బిడ్డల వివాహానికి మీ యొక్క ఆత్మీయ సూచన తెలియపరచాల్సిందిగా అందువల్ల జాన్ వెస్లీ మరియు సుమలత వారు కూడా వారి యొక్క పరస్పర అభీష్టాన్ని లేక ఇష్టాన్ని తెలియపరుస్తూ వాడి కుడి హస్తాలు పైకెత్తి చూపించినట్లయితే, కుడి హస్తం ఆయన పెళ్లి కుమారుడు. రేపు పెళ్ళైన తర్వాత అంటారు కుడి ఎడమ అయితే పొరపాటు లేదు. చేతులు ఎత్తారు కానీ సగమే ఎత్తారు, నాకు అర్థం కాల. సగం అయితే అర్ధాంగీకారం, పూర్తి చేస్తే పూర్ణాంగీకారం. మంచిది, ఒకసారి నిలబడండి దయచేసి. పెళ్లి కుమార్తె సుమలత మనందరి సమక్షంలో దేవుని యొక్క ఏర్పాటులో దైవజనుల నేతృత్వంలో వారిరువురి వివాహం జరిగించడానికి గాను పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఇరువురు కూడా వారి కుడిహస్తాలు పైకెత్తి చూపించి వారి అనుమతిని లేక వారి పరస్పర ఇష్టాన్ని తెలియపరిచారు. మరి వారి ఇష్టాయిష్టాలు మనం కనుక్కున్న మీదట కార్యక్రమంలో ప్రవేశించబోతూ ఉన్నాం. చేరి వచ్చిన వారందరికీ కూడా ఇందాక చెప్పాను, ఆక్షేపణలు ఏమైనా ఉంటే తెలియపరచండి అని. ఏ ఆక్షేపణ లేదు, మా అందరికి కూడా సమ్మతమే అని మీ యొక్క వ్యక్తిగత ఇష్టాన్ని తెలియపరిచారు. వివాహం అయిపోయిన తర్వాత జీవితంలో ఎప్పుడు ఏ ఆక్షేపణ తీసుకొచ్చినా అది పరిగణలోనికి తీసుకొనపడదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా జ్ఞాపకంలో ఉంచుకోనండి. కార్యక్రమంలో ప్రవేశించబోయే ముందు దయచేసి చేరి వచ్చిన వారందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. కార్యమైన దేవా మీకు స్తోత్రం నాయన, మీ కుమారుడు జాన్ వెస్లీని బట్టి అలాగే మీ కుమార్తె సుమలతను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. యవనస్తులైనటువంటి బిడ్డలు వారి వారి తల్లిదండ్రుల దేవుని యొక్క ఏర్పాటును బట్టి మీ స్థిరమైన సంకల్పాన్ని బట్టి నాయన వారిరువురికి వివాహం జరిగించడానికి మేమందరం కూడా కలిసి వచ్చిన విధానతలో వారు కూడా ఏకీభవించిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. పరస్పర ఇష్టాన్ని తెలియపరిచారు. జరగనైన కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తున్నాను. సమస్తం మీరే ఉండి మీ అధ్యక్షతలో జరిగించండి. మహిమా ప్రభావాలు మీకు చెల్లిస్తూ వాక్య సంబంధమైన ప్రతి దీవెన యేసు నామములో కలిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముంచి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. స్వీకరించడానికి ఆమేన్. నీ అనుమతిని తెలియజేస్తున్నావు అంటే ఇష్టపడుతున్నావు? ఇష్టపడుతున్నాను. సుమలత, నీవు జాన్ వెస్లీ అనబడేటువంటి యవనస్తుని దేవుని యొక్క ఏర్పాటు పెద్దల యొక్క నిర్ణయాన్ని బట్టి మరి నీకు భర్తగా నీవు కూడా నీ ఇష్టాన్ని తెలియపరుస్తూ ఉన్నావా? యవనస్తులైనటువంటి వీరిరువురు వారికి వివాహం చేయడానికి ఏ ఆక్షేపణ లేదని ముందుగా చేతులెత్తి చూపించారు. అలాగే పరస్పర తీర్మానాన్ని లేక పరస్పర ఇష్టాన్ని కూడా వారు తెలియపరిచారు. వీరు చెప్పినటువంటి మాట వాస్తవమే అని దాన్ని దృఢపరుస్తూ పెళ్లి కుమారుని తరపున అలాగే పెళ్లి కుమార్తె తరపున దయచేసి పెద్దలైనటువంటి వారు పెళ్లి కుమారుని తల్లిదండ్రులు కానీ లేక రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే సిద్ధపడండి. అలాగే పెళ్లి కుమారు తరపున కూడా వారి తల్లిదండ్రులు కానీ లేదా వారి మేనమామలు బాబాయిలు పెద్దనాన్నలు ఎవరైనా ఉంటే దయచేసి వారు కూడా సిద్ధపడండి పిలిచినప్పుడు వేదిక మీదకి రావడానికి. జాన్ వెస్లీ, నీవు సుమలత అనబడేటువంటి స్త్రీని నీ పెళ్లి భార్యగా స్వీకరించి నీ సకల స్థితిలో ఈమెను ఆదరించి ఘనపరిచి ప్రేమించి ఈమెను భర్తలో ఇందువా? భర్తలో ఇందులో. సుమలత, నీవు జాన్ వెస్లీ అనబడేటువంటి యవనస్తుని నీ భర్తగా స్వీకరించి నీ సకల స్థితిలో ఆయన ఆదరించి ఘనపరిచి ప్రేమించి ఆయన భార్యలో ఇందువా? మంచిది. దయచేసి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా వారు ఒకరి పట్ల ఒకరు బద్ధులమై ఉంటాము అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరిచారు. తల్లిదండ్రులు దయచేసి వేదిక మీదకి రావాలి. బాగా
నా పేరు సుభాషిణి. కూతురు అయిపోయింది. యేసురత్నం గారు, మీరు మీ కుమారుడైనటువంటి జాన్ వెస్లీని సుమలత అనబడేటువంటి యవన స్త్రీకి భర్తగా ఇవ్వడానికి లేక సుమలతను మీ ఇంటి కోడలిగా చేసుకోవడానికి మీకు సమ్మతమేనా? సుభాషిణి గారు, మీరు మీ కుమార్తె అయినటువంటి సుమలతను వరుడైనటువంటి జాన్ వెస్లీకి భార్యగా ఇవ్వడానికి లేక జాన్ వెస్లీని మీ ఇంటి అల్లుడుగా చేసుకోవడానికి మీకు కూడా ఏం ఆక్షేపణ లేదు కదా, సమ్మతమే కదా? మరి జాన్ వెస్లీ గారి తండ్రి గారు అయినటువంటి యేసురత్నం గారు, అలాగే సుమలత తల్లి లేక పినతల్లి అయినటువంటి సుభాషిణి గారు, వారు కూడా వారి వారి యొక్క అనుమతిని తెలియపరిచారు. మరి ఇప్పుడు జాన్ వెస్లీ కుడి హస్తాన్ని యేసురత్నం గారు, అలాగే సుమలత కుడి హస్తాన్ని సుభాషిణి గారు ఒకరి చేతుల్లో ఒకరు ఉంచుతారు. పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభువా, స్తోత్రం. వీరి వైవాహిక జీవితం ప్రారంభ అడుగును మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ భార్యగా స్వీకరించడానికి వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా నీవేమైనా తీసుకొచ్చావా? సుమలతాని నీ భార్యగా స్వీకరించడానికి వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఏమైనా తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. ఉంగరం తీసుకొచ్చాను. జాన్ వెస్లీ అనబడేటువంటి యవనస్తుడిని నీ పెళ్లి భర్తగా స్వీకరించడానికి వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా నీవు కూడా ఏమైనా తీసుకొచ్చావు? మన మధ్య ఉన్నటువంటి జాన్ వెస్లీ అలాగే సుమలత అనబడేటువంటి యవనస్తులు ఇరువురు దేవుని యొక్క ఏర్పాటు సంకల్పాన్ని బట్టి నూతన వైవాహిక జీవితంలో మొదటి అడుగు వేయడానికి గాను వారిరువురు పరస్పర సమ్మతిని తీర్మానాలను తెలియపరిచారు. ఇప్పుడు ఉంగర మార్పిడి ద్వారా వారు భార్యాభర్తలుగా చేయబడతారు. ఈ విషయాన్ని పెద్దలైనటువంటి వారందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా గమనించి ఏకీభవించింది. ఇక్కడ కార్యక్రమం జరగడానికి ముందు అత్యుత్తమమైన ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే పెళ్లి కుమార్తె ముఖం మీద ఉన్నటువంటి ముసుగు తీయాలి. ముసుగు తీయడం అంటే అదేదో సింపుల్ అనుకుంటాం, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి సంఘ కన్నికను సిద్ధపరచుకోవడానికి ముందు తన రక్త ప్రోక్షణ జరిగించి మానవ జాతి మీద ఉన్నటువంటి పాపపు ముసుగును తీసివేసి వెళ్ళిపోయారు. మరలా వచ్చి పెళ్లి కుమారునిగా పెళ్లి కుమార్తెగా ఆమెను స్వీకరిస్తారు. రెండోది ఏంటంటే ముసుగు తీయడం అనేటువంటిది క్రైస్తవ ఆనవాయితీ. ఆ రోజు వివాహంలో ముందేమో చిన్నమ్మాయిని చూపించాడు పెద్ద ఆయన, తీరా వివాహం అయ్యేపాటికేనేమో పెద్దామని తెచ్చేసేసాడు. మరుసటి రోజు మామ ఇదేంటి అని అంటే ఏదో అయిపోయింది లేరా, ఈసారి ఈ అమ్మాయిని కూడా ఇస్తాను, ఇంకొక 7 ఏళ్ళు బానిసత్వం చేయమని చెప్పి అడిగాడు ఎవరైనా. కాబట్టి చీకట్లో ముసుగులో ఉన్నప్పుడు చిన్న ఇలాంటి కార్యాలు జరుగుతాయి. కాబట్టి మరి ఇప్పుడు సుమలత ఆమెను తాను స్వీకరించడానికి ముందు ఆ ముఖం మీద ఉన్నటువంటి ముసుగును తొలగిస్తారు. బైబిల్ చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. పెళ్లి చూపులు జరిగాయా? అప్పుడు చూసిన అమ్మాయిని ఏమో చూసిన అమ్మ నువ్వు కూడా మంచిది. ఇప్పుడు సుమలతని తన పెళ్లి భార్యగా స్వీకరించడానికి జాన్ వెస్లీ వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఆమెకు ఉంగరమును బహుకరించి తన పెళ్లి భార్యగా స్వీకరిస్తారు. ఉంగరాన్ని బహుకరించే ముందు, తన భార్యగా స్వీకరించే ముందు నాతో పాటు ఈ మాటలు చెప్పాను. జాన్ వెస్లీ అని నేను, సుమలత అను నిన్ను దేవుని యొక్క ఏర్పాటును బట్టి
నా పెళ్లి భార్యగా స్వీకరించుటకు గాను నా అభీష్టతను బట్టి ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. దేవుని యొక్క ఏర్పాటు చొప్పున నీకు భర్తనయుండి నా సకల స్థితుల యందు అనగా వ్యాధి యందు, ఆరోగ్యమందు, కలిమియందు, లేమియందు, మేలుకైనను కీడుకైనను నిన్ను ఆదరించి సంరక్షించి ప్రోక్షించి నీకు భర్తనయుందునని ప్రమాణము చేయుచున్నాను. సుమలత ఎదుట, దేవుని ఎదుట, సంఘం ఎదుట, పెద్దల ఎదుట, దైవజనుల ఎదుట సుమలతతో చేస్తున్నా. ఎవరితో చేస్తున్నామంటే సుమలత అని నేను జాన్ వెస్లీ అని నా పెళ్లి భర్తనుగా దేవుని యొక్క ఏర్పాటును బట్టి స్వీకరించుటకు గాను నీకు ఈ ఉంగరమును బహుకరిస్తున్నాను. దేవుని యొక్క ఏర్పాటు చొప్పున మీకు భార్యనయుండి నా సకల స్థితులందు వ్యాధి యందు, ఆరోగ్యమందు, కలిమియందు, లేమియందు, మేలుకైనను కీడుకైనను మిమ్మల్ని ఆదరించి కనపరచి ప్రేమించి మీకు భార్యనయుండునని దేవుని ఎదుటను, పెద్దల ఎదుటను, పాస్టర్ గారి ఎదుటను, సంఘము ఎదుటను ప్రమాణము చేయించున్నాను. ఎవరితో చేస్తున్నాము ప్రమాణం? ఆడపిల్లల వయసు పెళ్ళప్పుడు పెళ్ళిళ్ళు అయిన తర్వాత చూడాలి, అన్ని పగిలిపోయిన డేక్షాలు విరిగిపోయినటువంటి కనపడుతుంటాయి. కానీ అమ్మాయి అలాంటిది కాదులేండి, ప్రార్థన పూర్వకంగా కనిపిస్తుంది. దేవుడు ఆ బిడ్డను దీవించుగా. కోప్పడు మాకు ఇప్పుడు వస్తే కాఫీ నేను కాఫీ పిచ్చేయండి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, సంఘం ఎదుట ఏం చేసాము? ఎవరితో? జాన్ వెస్లీ గారితో. పెళ్ళయ్యారు మీరు ఎక్కడ తీసుకుంటారు? ఈ మధ్య ఫ్యాషన్ ఏంటంటే, క్షమించండి నన్ను, నేను చిన్నోడై ఉండగా పురుషుడు ఎవరైనా కనపడితే కనీసం కుర్చీలో కూర్చోరు పెద్దోడు, నాకు తెలిసిన విషయం ఇది. కానీ ఇప్పుడు భర్తను అయ్యా అని పిలిచే సంస్కారం లేదు, ఏమండి అని పిలిచే సంస్కారం లేదు. ఒక ఇంటికి వెళ్ళా నేను, రే పాస్టర్ గారు వచ్చారు చూడరా అని. నేను ఒక్కసారి దిమాక్ అయిపోయి అటు ఇటు తిరిగి చూస్తే నిన్నే రా అంది. వస్తున్నాను ఉండవే అనుకుంటాను తనడు. ఏం నరేష్ ఈ పరిస్థితి అన్న? ఏం లేదు పాస్టర్ గారు, మా ఇద్దరు లవ్ మ్యారేజ్ గారు, మేమంతే పిలుచుకుంటాం. మీరు ఇంట్లో ఎట్టయినా పిలుచుకోండి, అది వేరే విషయం. కానీ మీరు వేసే అడుగు, మీ ప్రభావం, దేవుని ఎరిగినటువంటి మీ ఆత్మీయ జీవితం మీ తరువాత తరాల మీద ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్కి ఆశీర్వాదకరమైన కుటుంబంగా మీరు. ఉంగరాన్ని బహుకరిస్తున్నాడు కానీ ఉంగరం పెట్టడం వచ్చా? వివాహ సంబంధమైన ప్రేమకు, నిబంధనకు గుర్తుగా ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో వేరుపరచకూడదు. వివాహం అనేటువంటిది యేసును ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడిదే ఉంది. ఖచ్చితంగా దేవుని సన్నిధి వివాహంలో ఉండాలి. రెండోది, వివాహం అనేది
దేవుని యొక్క సంకల్పానుసారంగా జరగాలి. ఈరోజు ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క ఏర్పాటు చొప్పున జాన్ వెస్లీ సుమలత వివాహాన్ని జరిగించడానికి దేవుడు కృప చూపారు. వారి కొరకు, వారి భవిష్యత్తు కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. శుభ సందర్భం బట్టి నేను స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. జాన్ వెస్లీ సుమలత వివాహాన్ని పరలోకంలో జగత్పునాది వేయబడక మునిపై మీరు నిర్ణయించినందుకే మీకు వందనాలు తండ్రి. ఈరోజు మేము ఈ రీతిగా చూడడానికి మీరు సహాయం చేశారు. నాయన మీ దాసులు చెప్పినట్లుగా మీరు కుటుంబంలో ఐక్యత కలిగి ప్రేమ అనురాగాలతో మీ మహిమను బయలుపరిచే కుటుంబముగా ఈ కుటుంబం ఉండును గాక తండ్రి. ఆ రీతిగా మీరు ఆశీర్వదించండి. అనేక మందికి మాదిరికరమైన కుటుంబముగా సిద్ధపరచండి. షారా అబ్రహాము కుటుంబం వల్లే ఈ కుటుంబం ఉండును గాక నేను ప్రార్థన చేస్తా ఉన్నా. జకరియా ఎలిజబెత్ కుటుంబం వల్లే ఈ కుటుంబం ఉండును గాక నాయన. అకుల్లా ప్రిస్కిల్ల కుటుంబం వల్లే ఈ కుటుంబం ఉండును గాక నాయన. మీ సేవకురాలు గారిగా నేను దీవిస్తున్నాను. మీ బిడ్డను దీవించండి నాయన. కీర్తిశేషులు ఆనోకురావు గారు చేసిన ప్రార్థనలు ఈ బిడ్డల మీద ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం. సంఘము చేసిన ప్రార్థనలు ఈ బిడ్డలకు ఆశీర్వాదాలుగా ఉండును గాక నాయన. ఆ రీతిగా ఈ జతను మీరు దీవించమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నిర్దోషులుగా నిలవబెట్టుకు శక్తిమంతుడైన క్రీస్తు నాథుని కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహరతోడి సహవాసం చేరి వచ్చిన మనకు సకల లోక సకల పరిశుద్ధులకు ఆయన చిత్తమును వెతికే ప్రతి బిడ్డకు నూతన దాంపత్య జీవితంలో ప్రవేశించిన సుమలతకు తన భర్త జాన్ వెస్లీకి వారిరువురి భవిష్యత్ కాల పర్యంతం వారిరు కుటుంబాలకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయన నామములకు చెల్లించబడి సమృద్ధి అయిన దీవెనలతో నింపబడును గాక. ఆమేన్. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గారు లేట్ శశికళ గారి కుమారుడు సరిమెళ్ళ జాన్ వెస్లీ, వయసు 27 సంవత్సరములు, పెద్దపూడి అమృతలూరు మండలం గుంటూరు జిల్లా కాపురస్తులు. శ్రీ కాకలమూడి దావీదు లూదియమ్మ గారి కుమార్తె కాకలమూడి సుమలత, వయసు 24 సంవత్సరములు. వీరు ఉభయులు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షములో పరిశుద్ధ వివాహమునకు సంగీకరించి జతపరచబడిరి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మరియు భారత ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అది వివాహము జరిగిన తేదీ 7/3/2019. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు.
కుమారు మీ పాదాలు ఎదుర్కొస్తున్నా కనికరించండి, చూపించండి. నూతనంగా జతపరచబడినటువంటి జాన్ వెస్లీ బట్టి ప్రార్థిస్తున్నాం, సుమలతను బట్టి ప్రార్థిస్తున్నాం. మా తండ్రి పరిశుద్ధ వివాహంలో మీరు జతం చేస్తున్నారు, మీకు వందనాలు. ప్రత్యేకించి మా ప్రభు మీ వాక్యం సెలవిస్తూ ఉంది, ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించి విస్తరించిందని మీ వాక్యం సెలవిస్తున్నది. అటు ఆశీర్వాదాలు మా ప్రభు యేసుక్రీస్తు నామములో బిడ్డలు మా ప్రభు పంపిస్తున్నాం. బిడ్డలు మా ప్రభు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీ నామ మహిమార్థమై మా ప్రభు ముందుకు కొనసాగించడానికి కృపానుగ్రహించి ప్రార్థిస్తున్నాము. ఈ వివాహ మహోత్సవాన్ని మా ప్రభు మీ మహిమార్థమై జరిగించినందుకై మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలోనికి మా ప్రభు అనేక మంది సేవకులను, మత బంధుమిత్రాలను, సంఘాన్ని, పెద్దలను, రక్త సంబంధికులందరినీ మా ప్రభు మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లి నాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. ఫలించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. శుభదినం ఈ దినం ఈ